నమస్తే A1 శ్రీ మీడియాకు స్వాగతం. ప్రతి క్షణం సామాన్యుల పక్షం. నేటి వార్తా విశేషాలు. చాలామంది తమ పుట్టినరోజులు జరుపుకోవాలంటేనే చాలా ఆలోచిస్తారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను నాయకులు, కార్యకర్తలు, ఆయన అభిమానులు ఒకరోజు ముందే అడ్వాన్స్గా ర్యాలీగా వచ్చి కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం సోమందేపల్లి మండల కేంద్రం వైఎస్ఆర్ కూడలిలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ముందస్తుగా మాజీ మంత్రి శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు పెనుగొండ నియోజకవర్గం సమన్వయకర్త కేవి శ్రీ ఉషా చరణ్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు, ఆయన వీరాభిమానులు ర్యాలీగా వచ్చి అన్నదానం నిర్వహించి కేక్ కట్ చేసి జగనన్న చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్, వాల్మీకి సంఘం అధ్యక్షులు పొగాకు రామచంద్ర, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఈరోజైతే నిజంగా తెలుగుదేశం పాలన కూడా చూస్తున్నాం. స్వార్థ రాజకీయంతో భయభ్రాంతులకి గురి చేసి కేసులు పెట్టి ముందుకెళ్తున్న ప్రభుత్వం మళ్ళీ వస్తుంది. మళ్ళీ మనమందరూ కూడా గర్వంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసుకుంటాం. ఈ రోజు కూడా ఏ ఇంటికి పైన కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలుగా కాలర్ ఎగరేసుకొని ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు ఇచ్చినాం, ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు ఇచ్చినామని కాలర్ ఎగరేసుకొని చెప్పండి. ఇప్పటికే 1,00,000 మందికి కోతకొస్తారు పెన్షన్లో. ఇంకా రాబోయే రోజుల్లో చాలా మంది కోతకొస్తారు. ప్రభుత్వం మళ్ళీ వస్తుంది. మళ్ళీ మనమందరూ కూడా గర్వంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసుకుంటాం. ఈ రోజు కూడా ఏ ఇంటికి పైన కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలుగా కాలర్ ఎగరేసుకొని ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు ఇచ్చినాం, ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు ఇచ్చినామని కాలర్ ఎగరేసుకొని చెప్పండి. ఇప్పటికే 1,00,000 మందికి కోతకొస్తారు పెన్షన్లో. ఇంకా రాబోయే రోజుల్లో చాలా మంది కోతకొస్తారు. ఈ రోజు పెనుగొండ నియోజకవర్గంలో మా సంక్షేమ సామ్రాట్, రైతు పక్షపాతి, అభివృద్ధి నాయకుడు, మాజీ
ముఖ్యమంత్రి వర్యులు మా జగన్మోహన్ రెడ్డి అన్న అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే చేసుకున్నాము. ఒక పండుగ లాంటి వాతావరణంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యం ఐశ్వర్యంతో కలగాలం ఆయన్ని చల్లగా పెట్టాలి అని పెనుగొండ ప్రజలందరూ కూడా ఈరోజు చాలా గ్రాండ్ గా ఆయన బర్త్డే విషెస్ తెలియచేసుకుంటూ సెలబ్రేట్ చేసుకున్నాం. ఇప్పటికే చాలా మంది స్వచ్ఛందంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ భగవంతుడు 100 ఏళ్ల ఆయులు ఇవ్వాలి అని అందరూ కూడా ఈ రోజు కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గడపలో కూడా తన మన అనుకొని సంక్షేమం ఇచ్చిన సంక్షేమ సామ్రాట్ పుట్టినరోజు సందర్భంగా రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రాండ్ గా ప్రతి వైఎస్ఆర్సీపీ పార్టీ క్యాడర్ కూడా ఈ యొక్క బర్త్డేని బాగా గ్రాండ్ గా మనం చేసుకోవాలి.